పడేవాళ్ళు. అతని పేరేంటి, ఈ చిన్నజీరి స్వామి గురించి ఆయనతో పాటు తిరుగుతుంటాడు రామేశ్వరరావు గారు, ఏది TV9 ఓనర్. ఆయన మీదన కథనాలు రాసుకొచ్చేవాళ్ళు. ఆయన ఎటు వెళ్ళినా సరే ఆయన వాళ్ళతో లింక్ ఉంది, వీళ్ళతో లింక్ ఉంది, బీఆర్ఎస్తో లింక్ వలన ఇదంతా అని చెప్పేసి. ఇప్పుడు వార్తలు చచ్చిపోయినాయి మనకి. మనం ఓ రకంగా చెప్పాలంటే దాన్ని ఏమంటారంటే అక్రమ సంబంధాలు అంటకట్టడం అలవాటైపోయింది. రెండవది సంబంధాలని వక్రీకరించడం అలవాటైపోయింది. ఇప్పుడు బేసిక్గా ఒకటే లెక్క, ఒక కామన్ సెన్స్తో ఆలోచిద్దాం. ఇక్కడ ప్రభుత్వం జగన్దే కదా ఉంది. షర్మిల ఫోన్ ట్యాపింగ్ తెలంగాణ వాళ్ళతో ఎందుకు చేయించాలి? షర్మిల ఫోన్ ట్యాప్ చేసిందని ఎవరు ధృవీకరించారు? వీళ్ళు రాశారంతే ఈనాడులో జ్యోతులు. ఆవిడకి డౌట్ ఉందండి. ఏమన్నా ఎవరు జడ్జిమెంట్ ఇచ్చారు అది ఫైనల్ గా? షర్మిల ఫోన్ ట్యాప్ చేసిన పోనీ 680, 700 అన్నారు కదా, లిస్ట్ లో ఉందా? నాకు ఒక ఆడియో కాల్ పంపించారు వైవి సుబ్బారెడ్డి అంది కదా, దాంతో రికార్డు చేశాను అప్పుడే చెప్పారు కదా అవతల రికార్డు చేసింది అనేసి. ఆయన అప్పుడే వివరణ ఇచ్చేసాడు కదా. ఆడియో కాల్ ఎవడు కూడా దీంట్లో పంపించరు బేసిక్ గా. సమస్య ఆవిడ మాట్లాడినవి అవతల రికార్డు చేసి పంపించింది అందులో. ఆవిడ దాంతో అట్లాగే నడుస్తుంది వ్యవస్థ. ఆవిడకి అసలు ఏది క్లారిటీ ఉండదు, ప్లస్ ఒక ఈగోయిస్టిక్ యాటిట్యూడ్ తను. కాబట్టి ఆవిడ అంతంటే ఒక అర్థం ఉంది. కానీ ఇక్కడ దీంట్లో అయితే ఏం కనిపించకపోయినా ఇక్కడ బేసిక్ ఒకటే, ఒక మనిషిని గురించి